హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మేల్ సప్తమా టేస్ట్ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు మనల్ సప్తమా టేస్ట్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి సింపుల్గా కారపొడి అనేది చేసుకుందాము. ఏం లేదండి, బీరకాయలు ఏంటంటే ఇలాగ పైన తొక్క తీసేసుకొని ఆ తొక్కని ఏంటంటే ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఇలాగ ఉండాలి, కొంచెం అంటే లైట్గా డ్రైగా ఉండాలన్నమాట. అందుకని ఇలా కొంచెం ఆరబెట్టేశాను. తర్వాత వెల్లుల్లి దెబ్బలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా చింతపండు, తగినంత సాల్టు, వేపుకోవడానికి ఆయిల్, తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి 1 by 1 వేపేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాగ మనం చిట్లం పొడి అంటే కారపొడి చేసుకున్నాం అనుకోండి, వేడివేడి రైస్లో కానీ దోశ, ఇడ్లీ, ఉప్మా, వీటి ఏ దానికైనా కూడా మొత్తం చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ డిష్ లాగా అనమాట, సైడ్ డిష్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడంటే రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ బీరకాయ పొట్టు ఉంది కదా, దీన్ని వేపేసుకుందాం. ఇది మనం బీరకాయలు కూడా తీసుకునేటప్పుడు ఏంటంటే లేత బీరకాయలు తీసుకున్నాం అనుకోండి, నార అనేది రాదనమాట. ఎందుకంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట, అంటే పీసులాగా ఉంటుంది కదా. ముదురు తీసుకున్నాం అంటే పీసులాగా ఉన్నది వస్తుంది. అదే మనం లేతగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేపుకునేటప్పుడు ఏంటంటే ఇలాగ పించ్ ఆఫ్ సాల్ట్ వేసామనుకోండి, అందులో వాటర్ ఉన్నదంతా తొందరగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా వేపేసుకుందాం. అంటే వాటర్ కాదు కానీ దానిలో చెమ్మ ఉంటుంది కదా, బీరకాయ తొక్కుల చెమ్మ, ఆ చెమ్మ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది, అంటే ఎగిరిపోతుంది. చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో బౌల్లో ఎండుమిర్చి ఇవన్నీ వేపేసుకుందాం. ఇవన్నీ ఇలాగ వేపేసుకుందాం. కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. దీన్ని వేపేద్దాం. ఇంకోటి ఏంటంటే మినపప్పు, శనగపప్పు కూడా నేను లైట్గా ఆల్రెడీ వేపేసి పెట్టుకున్నా. సరే, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. దీన్ని వచ్చేసి ఆ ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. సరే, ఇలాగ అన్నీ వేపుకొని పెట్టుకున్నాం పక్కన. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం. వెల్లుల్లి దెబ్బలు వేసేద్దాం. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసుకుందాం. తర్వాత క్యాప్ పెట్టేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం. వెల్లుల్లి దెబ్బలు ఏంటంటే కొన్ని పొట్టు తీసేసాను, తర్వాత పొట్టుతోటి కొన్ని వేస్తున్నాను అనమాట. అలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు క్యాప్ పెట్టేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం. చూసారా, ఇలాగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, అదిరిపోయే బీరకాయ తొక్క చిట్లం పొడి రెడీ అయిపోయిందనమాట. టోటల్గా చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారా, సింపుల్గా ఈజీగా బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయిందని పొడి.
చూసారా, ఈజీగా సింపుల్గా బీరకాయ తొక్కతోటి కారపొడి అనేది రెడీ అయిపోయిందనమాట. ఇలా చేసి పెట్టేయండి. ఇందులో వచ్చేసి ఒకవేళ అంటే చిట్లం పొడి అనమాట. కొన్ని ఏరియాల్లో చిట్ల పొడి అంటారు, కొన్ని ఏరియాల్లో కారపొడి అంటారు. సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. ఇందులో వచ్చేసి మనకు ఒకవేళ టేస్ట్ కావాలి అనుకుంటే, కొంచెం అంటే డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వద్దు స్వీట్నెస్ అనుకుంటే, అంటే కొంచెం ఎక్కువ కాకుండా లైట్గా కొద్దిగా అట్లా వేసుకున్నామంటే టేస్ట్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలానే తినేయచ్చు అనమాట. ఇలాగైతే మనము అంటే పొడి పొడిగా రైస్లో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. టోటల్గా ఇలా అయితే చేసి పెట్టేయండి. ఈ డిష్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ డిష్ అనమాట. సైడ్ డిష్ లాగా ఉపయోగించుకోవచ్చు, అందరికీ తెలిసిందే. ఇలా అయితే చేసి పెట్టేయండి. చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి.